అరవిందుతో నడిచే దారులు, గుండె గడియారం లాగే కలలో, కాళ్ళ నడక గగనాల దాకా మన ప్రయాణం ఏదో మధుర కథగా. కరపత్రం కూడా లేని ధార్మిక ఉత్సవం, కథనాలు కూడా లేని మార్మిక ఉత్సవం. ఇది ఒకటే నిర్ణయం, కోట్లలో అతిథులుగా వెళ్తున్న వైనం. అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నా, గంగమ్మ తల్లిది ఎంత గొప్ప మనసో. అరవిందుతో నడిచే దారులు, గుండె గడియారం లాగే కలలో, కాళ్ళ నడక గగనాల దాకా మన ప్రయాణం ఏదో మధుర కథగా. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. ఈరోజు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు మేము బయలుదేరుతున్నాం. హైదరాబాద్ నుంచి ఇప్పుడు మేము 7 o'clock బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము హైదరాబాద్లో జెండాలు మర్చిపోయినాం. సో నిజామాబాద్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళకి చెప్పి తెప్పించాము. సో నెక్స్ట్ బండికి గట్టి ముందుకు బయలుదేరడమే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గాలిలో ప్రతి సవ్వడి నీతోనే, ప్రపంచం నా ముందుంది నీ దారితోనే. మాటలో ఉన్న ఆ ధైర్యం ప్రతి అడుగులో నాకిస్తుందో జోష్యం. ఇప్పుడు టైము 3:30 అవుతుంది. నాగ్పూర్కి మేము 95 kilometers దూరంలో ఉన్నాం. లంచ్ కోసం ఆగాము. లంచ్ చేసి మళ్ళీ ముందుకు బయలుదేరుతాం. నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ మీకు ముందు ఇస్తూ ఉంటాను. ఎన్ని గంటలకు మేము ఎక్కడికి చేరుకున్నాము, ఎలా ఉంది, రోడ్స్ ఎలా ఉన్నాయి, టోల్ గేట్స్ పరిస్థితులు ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ముందు ఇస్తూ ఉంటాను. అరవిందుతో నడిచే దారులు, గుండె గడియారం లాగే కలలో, కాళ్ళ నడక గగనాల దాకా. రాత్రి మేము ఇక్కడికి చేరేసరికి 2:30 అయింది. అప్పటికే అందరికి మామూలుకి నిద్ర కూడా వస్తుంది. సో అలాగని ఇక్కడ పడుకున్నాం మేము. అవే మా క్యాంపింగ్ టెంట్స్. సో చలి మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది ఇక్కడ. అసలు జాకెట్ వేసుకున్నా కానీ చలి ఆగట్లేదు, వణుకుతూనే ఉన్నాం ఇప్పటికి ఇంకా. సో వచ్చేటప్పుడు అన్నీ క్యారీ చేసుకోండి మీరు, చలిని తట్టుకునే తీరుగా. స్వెటర్స్ కానీ, షూస్ కానీ, సాక్సెస్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ. కొంచెం చలిని తట్టుకునే వాళ్ళు ఓకే, బట్ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్ వీటికి. కుంభమేళకు జాతరే వెళ్తోంది. అసలు వెహికల్స్ మామూలుగా లేవు. కంటిన్యూస్లీ హైవే మొత్తం ఫిల్ అయి ఉంది. మేము రాత్రి వచ్చేసరికి ఇక్కడ కొన్ని వందల వెహికల్స్ ఆగి ఉన్నాయి, అంటే నైట్ హాల్ట్ కోసం. ఇప్పటికి కూడా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. ఆ లోపల అన్ని వెహికల్సే కంప్లీట్గా. ఇక్కడే ఇలా ఉంది అంటే అక్కడ ఏంటి పరిస్థితి ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది మనం. చూడండి, అసలు కంప్లీట్ హైవే ఇది. చూడాలి అక్కడ వెళ్ళాక అసలు అక్కడ పార్కింగ్ పరిస్థితి ఏంటి.
ఎక్కడ పెట్టాలి, ఎన్ని కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మాకు ఇంకా అర్థం కావట్లేదు. ముందు వెళ్ళాక నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇంకా ఇస్తూనే ఉంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కష్టం ఇది. అరవిందుతో నడిచేదారులు గుండె గడియారం లాగే కలలో కాళ్ళ నడక గగనాల దాకా మన ప్రయాణం ఏదో మధుర కథగా. ఇప్పుడు టైము 2:30 అవుతుంది. మధ్యాహ్నం లంచ్కి ఆగాం మేము ఇక్కడ. బీహార్ బ్రిడ్జ్ మరియు నది ఉంది ఇక్కడ. లంచ్ చేసుకొని డైరెక్ట్ ఇంకా ప్రయాగ్రాజ్కి బయలుదేరుతాము. ఎన్ని గంటలకు ప్రయాగ్రాజ్ చేరుతాం అనేది కూడా చూడాలి మనం. ఒకసారి చూడండి మీరు లొకేషన్ ఎలా ఉంది. అదే బ్రిడ్జ్, దాని కిందనే మీకు వాటర్ ఉంటుంది, నది. కానీ ఫుల్ ఫ్లోలో ఉంది వాటర్. అది మేము అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి లంచ్ కూర్చున్నాం మేము. సో నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ మీకు ఇస్తాను డైరెక్ట్ ప్రయాగ్రాజ్ నుంచి. మహాకుంభమేళాకి వెళ్ళాలని కొందరు స్నేహితులను ప్లాన్ చేసుకొని కారులో జనవరి 27వ తేదీన బయలుదేరి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, నాగ్పూర్, జబల్పూర్ మీదుగా 28వ తేదీ సాయంత్రానికి ప్రయాగ్రాజ్కి 50 కిలోమీటర్ల దూరానికి చేరేదాకా మా ప్రయాణం సాఫీగా సాగింది. ఇక అప్పటి నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న కారణంగా కారు కాస్త స్లోగా కదలడం మొదలయ్యింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉంది ప్రయాగ్రాజ్. చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు ఎట్లా పోవాలనేది. ఇది చూడండి ఇక్కడ. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫైనల్గా ప్రయాగ్రాజ్ చేరుకున్నాం మేము. నేను నిన్న మధ్యాహ్నం నుంచి మీకు అప్డేట్స్ ఇవ్వాలి నేను. ఆల్మోస్ట్ మేము 3 o'clock మీకు చెప్పిన చోటు నుంచి మేము బీహార్ నది నుంచి బయలుదేరి ఈవినింగ్ 5:30 అయింది మాకు ప్రయాగరాజ్కి 50 కిలోమీటర్స్ దూరంలో. అక్కడి నుంచి మాకు ట్రాఫిక్ టచ్ అయింది. ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ స్ట్రక్ అయ్యి అక్కడనే నిలబడిపోయాం. ఒక 3 kilometers మాకు దాటడానికే ఆల్మోస్ట్ 6 hours దాటింది. సో అష్టకష్టాలు పడి ఆ సందులో నుంచి బయటికి రామకృష్ణ ముందు మా వెహికల్ వర్ణ సైడ్ తీసుకొని ముందుకు రావడంతో మేము కొంచెం ఆ ట్రాఫిక్ని తట్టుకొని బయటికి వచ్చి ఆల్మోస్ట్ త్రివేణి సంగమానికి 5 kilometer దూరంలో మా వెహికల్స్ పార్క్ చేసి మేము బయలుదేరాము త్రివేణి సంగమానికి. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. ఇప్పుడు ముందు వెళ్ళాక చూద్దాం మనం అక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఎంతమంది జనాలు ఉన్నారు. కానీ జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు అసలు. సో రైట్ నౌ టైం ఇప్పుడు 3 అవుతుంది. మేము సంగం సైడ్ బయలుదేరాము. నెక్స్ట్ అప్డేట్స్ మీకు సంగం దగ్గర ఇస్తాను మీకు. అప్పటికే ఎందరో భక్తులు మేము వెళ్ళే సమయంలో అప్పటికే ఎందరో భక్తులు పుణ్య స్నానం ఆచరించి వెనక్కి వస్తున్న అద్భుతమైన సన్నివేశం చూసి ఆశ్చర్యం వేసింది. అదే తీరుగా మేము స్నానానికి కావలసిన వస్తువులు తీసుకొని గంగమ్మ వైపు నడిచాము.
ప్రస్తుతం మనము మహాకుంభమేళా ఎంట్రీ సెక్టర్ 23లోకి వచ్చేసాము. ఈరోజు 29 జనవరి స్పెషల్ డే, మౌని అమావాస్య. ఈరోజు కోసమే మేము ట్రైన్స్ కోసం చాలా ట్రై చేసాం, కానీ ఎక్కడ ట్రైన్స్ దొరకలేదు మాకు. అన్నీ అసలు వెయిటింగ్ లిస్ట్ కాదు కదా, కంప్లీట్ నాట్ అవైలబుల్ అని వచ్చాయి. ఆ తర్వాత ఫ్లైట్స్ కూడా మేము ట్రై చేసాము. ఫ్లైట్స్ కూడా ఆల్మోస్ట్ రేట్స్ కూడా 25,000, 30,000, 32,000 ఉన్నాయి. సో ఫైనల్గా బై రోడ్ రావాలని ప్లాన్ చేసుకొని వచ్చాము. ఈరోజు మౌని అమావాస్య కాబట్టి ఈరోజు స్నానాలు చేస్తే చాలా మంచిదని చెప్తారు. అందుకనే మేము ఈరోజు రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఒకసారి జనాలని. ఈ రోజుకి ఆల్మోస్ట్ 20 కోట్ల మంది జనాలు ఈ పుణ్యస్నానాలు చేసి కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఇప్పటికీ జనాలు చూడండి ఏ విధంగా ఉన్నారు. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇంత చలిలో ఆల్మోస్ట్ ఇప్పుడు 10 degrees ఉంది ఇక్కడ. 10 degrees సెల్సియస్లో కూడా జనాలు, పిల్లలు, తల్లులు అందరూ ఏ విధంగా వచ్చి చేస్తున్నారు చూడండి ఒకసారి. ఈరోజు స్నానం చేయడం మా యొక్క భాగ్యంగా మేము అనుకుంటున్నాము. చూడండి ప్రస్తుతం కింద ఆల్మోస్ట్ ఇది 200 feet రోడ్. ఇది టెంపరీగా వేశారు. ఎంత బాగా వేశారు చూడండి. అసలు స్లిప్ అది ఇది ఏది కాకుండా అద్భుతంగా ఉన్నాయి సౌకర్యాలు కూడా. ఇంతమంది వచ్చినా కానీ ఇంత ఫ్రీగా వెళ్తున్నారు అంటే జనరల్గా మీరు కూడా ఆలోచించండి. ఈరోజు ఆల్మోస్ట్ 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది వస్తారనే ఆలోచనతోనే వీళ్ళు అన్నీ కంప్లీట్గా ప్లాన్ చేశారు మన యోగి గవర్నమెంట్. చూడండి ఒకసారి జనాల్ని. ఇంకా అంతే ఒక్కసారి చూడండి. సీనియర్స్ కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా ఏ విధంగా ముందుకొచ్చి చూస్తున్నారు చూడండి. వాళ్ళు ఉన్న భక్తి భావాన్ని మీరు ఒక్కసారి గమనించండి. సీనియర్ సిటిజన్స్ కూడా కంప్లీట్ ఫ్యామిలీస్ వస్తున్నాయి ఇక్కడికి. చిన్న పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ పుణ్య స్నానాల్లో పాల్గొనడం వాళ్ళ అదృష్టంగా కూడా భావిస్తున్నారు అందరూ. సో ముందు ఇంకా మీకు చాలా అప్డేట్స్ ఇస్తాను. ఓకే. చుట్టూ గుడారాలు, ఎందరో సాధువులు, భక్తులు. ఎటు చూసినా ఒక పండుగ వాతావరణం. స్నానాలకి హడావిడిగా పరుగులు పెడుతూ కొందరు, స్నానం చేసి ఎంతో ఆత్మతృప్తితో మరికొందరు, భజనలు చేస్తూ కొందరు. వేరేసి అద్భుత ఆధ్యాత్మిక అనుభూతి. ఇవి టెంపరీగా వేసిన బ్రిడ్జెస్ చూడండి. మీరు కూడా ఏ విధంగా వేసారు. ఆల్మోస్ట్ ఎయిర్ సెగ్మెంట్తో తయారు చేసిన బ్రిడ్జెస్ ఇవి. నీళ్ళలో కూడా మునగాలి. అమృత కుంభమేళా ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో
భక్తి శక్తి వీరమా శివ తాండవమే జ్వాలగా విష్ణు చక్రమే కవచమా లక్ష్మీ కటాక్షమే వరముగా నాగ సన్యాసుల జయమా సముద్రమథనం నాటికతే లోకానికి వెలుగుగా వాసుకి శ్వాసలతో పర్వతం మృదుస్వరంగా అమృత పిలుగుతో భూమి పవిత్రమై శివశక్తి జగరంతో నది తరంగమై నీలకంఠుడైన శివుడి గర్జన కైలాసమనే శాంతి సందేశం అమృత కుంభమేళ ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో భక్తి శక్తి వీరమా శివ తాండవమే జ్వాలగా విష్ణు చక్రమే కవచమా లక్ష్మీ కటాక్షమే వరముగా నాగ సన్యాసుల జయమా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు కోట్లలో వచ్చారు జనాభాలో. ఇక్కడ చూస్తే మీకు కూడా కనిపిస్తుంది జనాలు ఎంతమంది ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ఇక్కడ నుంచి త్రివేణి సంగమం ఘాట్కి వెళ్ళడానికి కూడా బోట్స్ ఆపేశారు. డ్యూ టు సమ్ నాకు తెలిసి జనాలు ఎక్కువ వచ్చారు ఒక కారణం. మిగిలిన విషయాలు ఇంకా చూడండి, జనాలు కోట్లలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం టైం 6:30 అవుతుంది. 6:30కే జనాలు మించిపోయి ఉన్నారు. మీరు చూస్తే ఒకసారి గమనించండి. బోట్లు ఏ విధంగా ఆగిపోయాయో కూడా చూపించండి. ఈ బోట్లో చూపిస్తాను, ఈ బోట్లో చూపిస్తాను. అరే తీసుకో. అదేవిధంగా ఇక్కడ భక్తులు గంగమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చూడండి, ఎంతో భక్తిభావంగా ఉదయాన్నే లేచి వచ్చి వాళ్ళు తమ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ. చాలు. అమృత కుంభమేళ ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో భక్తి శక్తి వీరమా శివ తాండవమే జ్వాలగా విష్ణు చక్రమే కవచమా లక్ష్మీ కటాక్షమే వరముగా నాగ సన్యాసుల జయమా సముద్రమథనం నాటికతే లోకానికి వెలుగుగా వాసుకి శ్వాసలతో పర్వతం మృదుస్వరంగా అమృత పిలుగుతో భూమి పవిత్రమై శివశక్తి జగరంతో నది తరంగమై నీలకంఠుడైన శివుడి గర్జన కైలాసమనే శాంతి సందేశం అమృత కుంభమేళ ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో భక్తి శక్తి వీరమా శివ తాండవమే జ్వాలగా విష్ణు చక్రమే కవచమా లక్ష్మీ కటాక్షమే వరముగా నాగ సన్యాసుల జయమా విష్ణువు యజ్ఞమై కుంభంలో దాగిన అమృతం తేజసై నాగ సన్యాసుల ఆత్మదీప్తి అఘోరుల ధ్యానంలో శక్తి ప్రవాహం గంగ యమున సరస్వతి సంగమ తీరంలో పవిత్ర స్నానం ఆత్మజ్ఞానానికి అది తొలి కథనం అమృత కుంభమేళ ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో భక్తి శక్తి వీరమా. ఆ ఉదయపు వేళలో చల్లని చలిలో గంగమ్మలో కాలు పెట్టేసరికి మనసు పులకించిపోయింది. అసలు స్నానం చేసే అవకాశం దొరుకుతుందో లేదో అనుకున్న మాకు
అంత తేలికగా స్నానం చేయడం హాయిగా అనిపించింది. ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ ఏటీఎంలు, ఫ్రీ టాయిలెట్స్, ఫ్రీ యూరినల్స్, అడుగడుగున నీళ్ళ కోసం పంపులు, టాయిలెట్స్లో మళ్ళీ వెస్ట్రన్ టాయిలెట్స్ కూడా ఉండటం, కొన్ని వందల కొద్ది చేంజ్ రూమ్లు ఉండటం వలన ఎలాంటి అసౌకర్యం అనిపించలేదు ఆడవారికి మగవారికి కూడా. ఎవరైనా భక్తులు ఏదైనా సహాయం కోరితే పోలీసులు ఎంతో ఓపికగా వాళ్ళకి సాయం అందించడం కనిపించింది నాకు. అక్కడక్కడ కొన్ని హిందూ ధార్మిక సంస్థలు అన్నదానాలు నిర్వహిస్తూ కనిపించాయి. హోటళ్ళు కూడా చాలానే ఉన్నాయండి. చలికి తట్టుకోవడానికి వేడి వేడి టీ అమ్మే దుకాణాలు అయితే కోకొల్లలు. ఎక్కడా అసౌకర్యం అన్న మాటే లేదు. ప్రభుత్వం అధికారులు వాళ్ళు చేయాల్సిన పని అద్భుతంగా చేశారు. సంగం ఘాట్ వైపు సహజంగానే రద్దీ ఎక్కువగా ఉంది. త్రివేణి సంగమం అయిన తర్వాత ప్రతి నీటి బొట్టు సంగం నీరే కదా అన్న ఆలోచన కలిగి సంగం ఘాట్ మీద భక్తులు స్వచ్ఛందంగా స్నానాలు ఆచరిస్తున్నారు. స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు ఏదైతే పని కోసం వెళ్తున్నారో ఆ పని ముగించుకొని వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటికి రండి. దానివల్ల మరింత మందికి అవకాశం కలుగుతుంది. అంతేకాని పిక్నిక్కి వచ్చినట్టు గడపాలనుకుంటే ఏదో ఒక ప్రమాదంలో మీరు ఇరుక్కుంటారు. తొక్కిసలాట జరిగి కొందరి ప్రాణాలు పోయాయి అన్న సంగతి ఇక్కడి నుండి ఫోన్లు వస్తే కానీ అక్కడ ఉన్న మాకు తెలియనే తెలియదు. తొక్కిసలాట అదునుగా తీసుకొని జనాన్ని హడావిడిగా వెనక్కి పంపివేయాలని ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. ఎక్కడ ఆ విషయం బయటికి రానివ్వకపోవడం వల్ల భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా నిశ్చింతగా స్నానాలు ఆచరించారు. సంఘటన అనంతరం కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అద్భుతంగా జరిగింది. గంగకి రెండు పక్కలా కూడా ఎలాంటి హడావిడి లేకుండా భక్తులు తమ విధులు నిర్వర్తించుకున్నారు. ఒకసారి యోగిజీని మనస్సులో దండం పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు టెంపుల్స్ అండ్ ఫోర్ట్ కంప్లీట్గా అన్నీ క్లోజ్ అయిపోయాయి డ్యూ టు హెవీ క్రౌడ్. ప్లస్ నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వలన అందరూ కొంచెం ఈరోజు ఈ క్రౌడ్ని తట్టుకోవడం కష్టం అనుకున్నట్టున్నారు. అందుకని ఈరోజు క్లోజ్ చేశారు. తిరిగి మళ్ళీ అన్నీ రేపు ఉదయమే మళ్ళీ ప్రారంభిస్తారని చెప్పారు. సో అందువల్ల నేను మీకు ఈరోజు ఏమేమి ఉన్నాయో అన్నీ ఏం చూపించలేకపోతున్నాను.